దానికి ప్రేక్షకులకు ప్రజలకు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత వీడియోలో మ్యారేజ్ ఇష్యూస్ పరంగా నేను ఒక వీడియో చేయడం జరిగింది. 2, 11, 20, 29 బర్త్లో ఉన్న వాళ్ళు మ్యారేజ్ పరంగా ఇష్యూస్ ఉంటాయనేసి నేను ఒక వీడియోలో చెప్పాను. ఇది ఎందుకంటే చంద్రగ్రహం నుంచి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండి మీ మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు ఈ పరిహారాలు అనేవి పాటిస్తే కొంతవరకు మీకు అంటే ఇష్యూస్ ఉన్నా ఇష్యూస్ లేకపోయినా మీరు ఈ పరిహారాలనే చేస్తూ వస్తే మీకు మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏవి అంటే ఈ 2, 11, 20, 29లో ఉంటే ఇవి అనేది మీరు పాటించాలి. ముందుగా ఏంటంటే చంద్రుడికి వైట్ కలర్ అనేది ఎంతో ఇష్టం. సో మీరు ఎప్పుడు ఎక్కువగా వైట్ కలర్ వేసుకొని ఉండాలి. వైట్ కలర్ డ్రెస్సెస్ కానీ ఇలా తెల్ల వస్త్రధారణ అండ్ అలాగే వచ్చేసి వైట్ కర్చీఫ్ యూజ్ చేయడం. సో ఇదొక రెమెడీ. అండ్ అలాగే ఏంటంటే పూర్ణిమ చంద్రునికి అంటే పూర్ణిమ రోజు చంద్రుడు వస్తుంటాడు. ఆ చంద్రునికి పిండి వంటలతో చేసిన వంటలు వండి తేనెతో కలిపిన పిండి వంటలు చంద్రునికి సమర్పిస్తే ఎంతో మంచిది. అండ్ ఇంకో రెమెడీ ఏంటంటే ఒక తెల్లని సీసాలో చంద్రశిల అనేసి ఒకటి వస్తుంది. అది వేసి చంద్రశిలని అవంతా రాత్రంతా పౌర్ణమి రోజు వెన్నెల్లో ఉంచి పొద్దున్నే లేచి చంద్రనామం స్మరిస్తూ ఆ వాటర్ అనేది తీసుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సోమవారం రోజు తెల్లని బియ్యం కర్పూరం అలాగే ఏదైనా తెల్లని ఫ్లవర్స్ లైక్ దట్ సో మీరు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి సోమవారం రోజు. సో ఇవి మీరు పాటించండి. ఎవరైతే 2, 11, 20, 29లో ఉన్నారో మీ మ్యారేజ్ లైఫ్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఇష్యూస్ ఉంటే ఈ పరిహారాలు మీరు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు ఉంటుంది. అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో 7s ఎక్కువగా ఉన్నా కూడా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. మీరేం చెయ్యాలి అనేసి అంటే అందులో 7s 8s ఎక్కువగా ఉన్నా 9s ఎక్కువగా ఉన్నా కొంత ఇది ఉంది అంటే రేర్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో మ్యారేజ్ లైఫ్లో ఇష్యూ. సో మీ ఇష్యూ ఉన్నా లేకపోయినా ఈ అనేది మీరు ఇచ్చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీకు కూడా. ముందుగా 7లో ఉండి మీ మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ కానీ ఏదైనా గొడవలు కానీ అలా అవుతున్నాయి ఏమైనా అనిపించినా అనిపించకపోయినా ఈ రెమెడీస్ పాటించండి. మీరేం చేయాలంటే గణేష్ టెంపుల్కి బుధవారం గణేష్ టెంపుల్కి వెళ్ళి 25 ప్రదర్శనలు సమర్పించి ఇష్టమైన ఉండ్రాళ్ళు పులిహోర నైవేద్యంగా పెట్టి 25 ప్రదర్శనలు చేసి ప్రేయర్ చేసుకొని వస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. అలాగే 7లో ఉన్న వాళ్ళకి తీర్థయాత్రలు పుణ్యనది స్నానాలు కూడా ఇదిగా ఉంటుంది, అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ 2 మీరు పాటించవచ్చు 7లో ఉన్న వాళ్ళు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువగా 8లు ఉన్నా కూడా మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళు ఏం చెయ్యాలంటే అష్టముఖ రుద్రాక్ష ధారణ చాలా మంచిది వీళ్ళకి. అష్టముఖ రుద్రాక్ష ధారణ. అలాగే మీరు రొట్టెలపై నూనె రాసి కాకులకు కుక్కలకు పెడితే చాలా మంచిది. రొట్టెలపై నువ్వుల నూనె రాసి. అండ్ అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 26 ప్రదక్షిణలు సమర్పించండి. ఈ 3 రెమెడీస్ మీరు 8 ఎక్కువగా ఉంటే పాటించండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9లో ఉంటే 9లో ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 9 ఎక్కువగా ఉంటే మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నా లేకపోయినా ఈ రెమెడీస్ అనేవి మీరు ఫాలో అవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 9 మంగళవారాలు అభిషేకం చేసి మీ కష్టాల పరంగా ప్రార్థించి 27 ప్రదక్షిణలు సమర్పించండి 9 మంగళవారాలు. అండ్ అలాగే షణ్ముఖ రుద్రాక్ష ధారణ చాలా మంచిది మీకు. అండ్ అలాగే నిద్ర లేవగానే కుజుడికి తల్లైన భూదేవి కాలు మోపకుండా భూదేవిని నిద్ర లేవగానే నమస్కరించి మీ పనులు మీరు మొదలు పెట్టుకోండి. ఎక్కువగా మీరు అదే 2లో పుట్టిన వాళ్ళు ఈ రెమెడీసు 7లో ఉండి మీ మ్యారేజ్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నా అంటే లేకపోయినా కూడా ఎక్కువగా 7లు ఉంటాయి 7s ఉంటాయి ఇది పాటించండి. అలాగే 8 అలాగే 9
సో ఈ రెమెడీస్ మీరు ఫాలో అవుతే మంచి అద్భుతమైన ఫలితాలు మీ లైఫ్లో ఉంటాయి అనేసి తెలియజేస్తూ TR9 ఛానల్ వాళ్ళకి మరొకసారి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మీరు గనక చేయాల్సింది ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.